వచ్చి తనిఖీ చేయడానికి కారణం ఏంటి సార్? అదే తనిఖీ కాదు, నిన్న ఈరోజు పేపర్లో పడింది కదా, ఫేక్ డాక్యుమెంట్ ఒకటి రిజిస్టర్ అయింది, దాని మీద ఇష్యూ అయిందని, దాని గురించి కనుక్కోవడానికని వచ్చాము. దానికి సంబంధించిన డేటా అంతా తీసుకున్నాం, డాక్యుమెంట్ కాపీలు, దానికి ఏమేమి ఎంక్లోజర్స్ పెట్టారు అవన్నీ తీసుకున్నాం. దాని మీద మేము రిపోర్టు ఉన్నతాధికారికి ఇస్తున్నాం. గతంలో కూడా జరిగింది సార్, 2 నెలల కింద ఇలాగే ఒకటి జరిగింది. జరుగుతుంటాయి, వాటి మీద రిపోర్ట్స్ ఇస్తుంటాం ఎప్పటికప్పుడు. దానికి తగినట్టు పై అధికారులు చర్యలు తీసుకోమని చెప్పినప్పుడు మేము చర్యలు తీసుకుంటాం. చూస్తాను, పరిశీలిస్తాను. అది కూడా సామాన్యులకైతే ఒక అక్షరం తప్పున్నా కూడా రిటర్న్ పంపిస్తారు, మరి ఇంత పెద్ద అవినీతి అదే చర్య అయితే తప్పకుండా ఉంటుంది. పాత్ర కూడా ఉందని చర్య అయితే తప్పకుండా తీసుకుంటాం బాబు. అంటే క్యాన్సిలేషన్ మనం సబ్ రిజిస్టర్ క్యాన్సిల్ చేసే పవర్స్ ఉండవు. కోర్టు ద్వారా కానీ లేదా పార్టీని పిలిపించి కానీ రద్దు చేయడం జరుగుతుంది. గతంలో ఈ విధంగా జరిగినప్పుడు ఇక్కడే చేసినారు కదా సార్ క్యాన్సిలేషన్. అదే అది కోర్టు ద్వారా ఏం చేయలే, చేసినారు డైరెక్ట్గా. అంటే పార్టీలు వచ్చింటే చేసింటారు మరి. అదే అంటే ఇప్పుడు దీంట్లో సబ్ రిజిస్టర్ పాత్ర కూడా ఉందని అది తెలియాలా, చూడాలి. పాత్ర ఉందని బాధ్యతలు ఫిర్యాదు చేసినారు సార్. మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు? అది తేలితే ఇంకా తప్పకుండా యాక్షన్ తెలుసు కదా, మా దాంట్లో ఎట్లుంటుంది మీకు ఘోరంగా ఉంటుంది. భద్రంగా ఉంటుందని ఆస్తులు కొని పెట్టుకుంటారు సార్, మరి అటువంటి ఆస్తులకే భద్రత లేకపోతే సబ్ రిజిస్టర్లు కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది, ప్రజలకు ఎటువంటి హామీ ఇస్తుంది? అంటే మనము చట్ట ప్రకారంగా పోతాం, ఏదైనా రూల్ వైలేట్ చేసి చేయం కదా. నిజంగా సబ్ రిజిస్టార్ ఆఫీస్ వాళ్ళే తప్పు ఉంటే తప్పకుండా చర్య తీసుకుంటాం వాళ్ళ మీద ఈ ఇష్యూలో. వాళ్ళ తప్పిదమే కదా సార్ జరిగింది, అది ప్రూవ్ కావాలి కదా మనకు. ఇప్పుడు బయట పార్టీలు ఫేక్ చేసుకొని వస్తారు, అవి మనం కనుక్కోగలమా లేదని వెరిఫై చేయాలి. ఏదైనా కూడా ప్రతిదీ ఆన్లైన్ ఉంది సార్ ఇప్పుడు సిస్టమ్. వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లో కూడా ఇప్పుడు డెత్ సర్టిఫికేట్, తర్వాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మాకు ఆన్లైన్ రావు, ఒక 6 అడంగలు వస్తుంది అంతే. ఒకటి మీరు చూసారా లేదా సార్? డెత్ సర్టిఫికేట్ అది 2009లో ఇచ్చినట్టు ఉన్నాయి సర్టిఫికేట్లు. మరి అవి అప్పుడు ఇచ్చినవి అవి జెన్యునా కాదని మనకు తెలియదు, కనుక్కోవాలి. ఎంఆర్ ఆఫీస్కి లెటర్ రాసి ఎలాంటి పరిశీలించడం, ఒకే రోజే చనిపోయిన రోజే, చనిపోయిన తర్వాత ఇస్తారు, చనిపోక ముందే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కనీసం పరిశీలించాలి కదా, డేట్లు చూడాలి పరిశీలించాలి కదా. మరి ఆ రోజు సబ్ రిజిస్టర్ మరి ఇక్కడ ఎందుకు అట్లా జరుగుతుంది మీరు కూడా చెప్పాలా. మీకు బయట తిరుగుతుంటారు కదా పేపర్లో, మీకు ఐడియా ఉంటుంది, మీకు బాగా ఐడియా ఉంటుంది ఇక్కడ ఎందుకు జనాలు అట్లా ఉన్నారనేది బయట. మేము రిపోర్ట్ అయితే చేసాం ఉన్నతాధికారులకి. కనీసము మీ ఆఫీస్ వాళ్ళన్నా వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ చేశారని వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కనీసం ఎందుకు ఇవ్వలేదు సార్? వాళ్ళన్నా ఇవ్వాలి కదా. సబ్ రిజిస్టర్ ఇవ్వడానికి వెళ్ళాడంట కదా, చాలా సార్లు ఇచ్చినారు కదా సార్. సబ్ రిజిస్టర్ ఇంతకు ముందు జరిగింది, సబ్ రిజిస్టర్ ఇచ్చాడు కదా కంప్లైంట్. ఇప్పుడు నిన్న కూడా సబ్ రిజిస్టర్ వెళ్ళాడు కదా పోలీస్ స్టేషన్. మా పైన ఎందుకు వస్తుందని వెళ్ళాడు ఆయన, కానీ చనిపోక ముందే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ చూడాలి, పరిశీలించాలి కదా సార్. పరిశీలించకుండా ఇలా రిజిస్ట్రేషన్ అదే అవన్నీ చూసి మేము రిపోర్ట్ చేస్తాం. అదే నేను రిపోర్ట్ అయితే ఇస్తాను, మీరు చెప్పిన పాయింట్లు కూడా మా మైండ్లో పెట్టుకొని చేస్తాను. చేయలేదు కదా, ఇంకా చేయలేదు. ఏది ఉంటాయి మామూలుగా జరుగుతాయి. ఎవరు చెప్పినారు సస్పెండ్ చేసినారని? ఎవరు సస్పెండ్ చేయమని చెప్పినారు? చూద్దాం, రాని ఆర్డర్స్ వస్తే చూద్దాం. అట్లాగే సరే. మీ గుడ్ నేమ్ చెప్పండి. చెన్నకేశ్వర రెడ్డి నా పేరు, జిల్లా రిజిస్ట్రార్ ఇన్ఛార్జి.